హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఉడత ఉండేది. ఆ ఉడతకి ముందు చూపు కాస్త ఎక్కువ. ఆ ముందు చూపు వల్లే రాబోయేది చలికాలమని, ఆ కాలంలో ఫుడ్ కోసం వెతుక్కోవడం చాలా కష్టమని ముందు నుంచే దొరికిన ప్రతి గింజని తన ఇంట్లో దాచుకోవటం మొదలుపెట్టింది. ఒకరోజు పాపం ఓ బుల్లి పిచ్చుక ఆకలి అంటూ అటు ఇటు తిరిగినా ఏమీ మాట్లాడలేదు ఈ ఉడత. ఆ ఒక్క బుల్లి పిచ్చుకకే కాదు, ఎవ్వరికి కూడా ఈ ఉడత ఏమీ పెట్టేదే కాదు అసలు. ఒకరోజు అనుకోకుండా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ రావడంతో ఆ ఉడత దాచుకున్న ఆహారం అంతా ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయింది. ఉడత అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండగా మిగతా యానిమల్స్ అన్నీ తమకు తోచిన ఒక్కొక్క ఫ్రూట్ తీసుకొచ్చి ఆ ఉడతకి ఇచ్చారు. ఆ ఉడత తాను చేసిన తప్పేంటో తెలుసుకొని సిగ్గుతో తలదించుకుంది. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనకి ఎంత కావాలో అంత దాచుకుంటే సరిపోతుంది. కావాల్సిన దానికన్నా మించి మన దగ్గర ఉంటే అది పంచటమే ఆనందం. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.